పండుగలనక పండుగలొచ్చే పట్టు చీరమావో కొని పట్టుకరావా. అగ్గు గీ పిల్లేంది వార్తలు చెప్పమంటే పాటలు పాడుతుంది అని అనుకుంటుర్రు కదా. ఆవు మరి పండుగలకు పోవాలంటే ఎప్పుడు వేసుకునేటి గీ చింపిరి బట్టలతోనే పోవాలా. అందుకనే ఓ పట్టు చీర కొనుక్కరావా అని మా మామని అడుగుతున్నా. అంత మంచినే ఉన్నది కానీ ఇప్పుడు ఏం పండుగలు ఉన్నాయి అని అంటుర్రా. ఎందుకు లేవు బొచ్చెడు ఉన్నాయి కానీ ముందుగానైతే గీ పండుగ ముచ్చడు చూడుర్రి. అర్ధరాత్రి డప్పు సప్పులతోని అస్థినా మడుగుకేంచి గంగాజలాన్ని తెచ్చి అభిషేకం చేసుడుతోని నాగోబా జాతర సురువైంది. నాగేంద్రునికి గంగాజలం నవధాన్యాలతోని పెద్ద పూజలు చేసి నైవేద్యం పెట్టి మేశ్రం వంశస్థులు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఉన్న మేశ్రం వంశపోళ్లు ముందుండి చేసేటి నాగోబా జాతర ఆదివాసీలకు పెద్ద పండుగ. దేశంలో రెండోగా అతిపెద్ద గిరిజన జాతర అవుడుతోని ఏం తక్కువ 7 వద్దులు మా సంబరంగా చేస్తారు అన్నట్టు అక్కడి ఆదివాసీలు. అందుకనే ఈ జాతరకు అడవి బిడ్డలందరికీ అదిలొచ్చేరు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలతోని నాగోబా జాతర సురువైంది. మేశ్రం వంశపోళ్లు ఎప్పట్లెక్కనే నాగోబా దేవునికి ముందుగాల పెద్ద పూజలు చేసి పండుగ సురువు చేసేరు. భారతదేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. నాగదేవత నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర. దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో, తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో అది 28 నుంచి 4 తారీఖు మన జిల్లాలో కేస్లాపూర్ గ్రామంలో ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. గిట్లా నాగోబా దేవునికి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడానికి 16 రోజుల ముందుగానే ఏం తక్కువ 220 కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ పోయి గోదావరికేంచి పవిత్ర గంగాజలం తెచ్చి మర్రి చెట్టుకు ఉట్టి కడతారు. అటెంక పుష్యమాస నాడు అర్ధరాత్రిగా పవిత్ర జలంతో నాగోబాకు జలాభిషేకం చేస్తారు. దాంతో ఈ జాతర సురువు అవుతుంది అన్నట్టుగా. అంతేకాదు మేశ్రం వంశపోళ్ళ ఆడబిడ్డలు కొత్త కుండలలో నిండుకుండా నీళ్లు తెచ్చి దేవునికి అభిషేకం చేస్తారట. అడవి బిడ్డల ఆచారం కాబట్టి తెల్ల బట్టలు కట్టుకొని వచ్చిర్రు. బూరలు ఊదిలు డోల్ దెబ్బల మోతలు మోగిచ్చారు. సిరికొండల నుంచి తెచ్చిన మట్టి కుండల్ని ఆడబిడ్డలకు అప్పగిచ్చారు. దాంట్లో తెచ్చిన నీళ్లతోని మట్టిని కలిపి కుండను తయారు చేసారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ జాతరకు ఎంత మంది వచ్చినా పెట్టేది మాత్రం 22 పొయ్యిలేనట. 22 పొయ్యిల మీదనే ఒకలైనక ఒకలన్నట్టు వంతులు పెట్టుకొని వంటలు చేసుకోవాలన్నట. ఇది అక్కడి ఆచారం అంటున్నారు ఆదివాసీలు. గిట్లా వంటలు చేసినాక ముందుగాల జీవిడిచిన పెద్దోళ్లకు తూము పెట్టుకుంటారట. అంటే పిండాలు పెట్టుకునేటి కార్యం అన్నట్టు. గట్ల పెద్దోళ్లకు తూము పెట్టుకున్న ఈ జాతర చేసుకోవాలనేది అక్కడి ఆదివాసీల ఆచారం అట. ఇదంతా తిట్టుంటే అయ్యేడు ఇంకో కొత్త యుగులం చేసిరు ఆదివాసీలు. ఆదివాసుల ఆరాధ్య దైవం ప్రతి ఏటా పుష్య అమావాస్యం రోజు మహారాత్రి అర్ధరాత్రి పూజ జరుగుతుంది. ఇది ఆనవాయితీగా మిశ్రమ వంశులతో పూజింపబడుతుంది. ఆ పూజకి ప్రతి ఏటా గంగాజలం ఏదైతే హస్తినమడుగు గోదావరి నుంచి జలాన్ని తెచ్చుకొని శుద్ధి చేసిన తర్వాతనే పూజ అనేది చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గుడికి చుట్టూ 5 కిలోమీటర్ల దాకా మందు తాగేది లేదు, మాంసం ముట్టేది లేదు. మంచి ముచ్చటే. గట్టయితేనే ఏ లొల్లి ఉండదు. ఇక మొత్తం 600 మంది పోలీసులు 100 సీసీ కెమెరాలు పెట్టిర్రు. సాటుకు మాటుకు తాగేటోళ్ళు ఉన్నా దొరికిపోతారు అన్నట్టే. ఎమ్మటే 31వ తారీఖు నాడు దర్బార్ కార్యం ఉంటది. వచ్చే నెల 4 దాకా జాతర అవుతుంటది. ఎవరికన్నా ఓ బుద్ధి అయితే అట పోయి చూసారి. ఏం చెప్తున్నా.